ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఓ పాడ్కాస్ట్ లో లలిత్ మోదీ మాట్లాడుతూ సిఎస్కే యజమాని ఎన్ శ్రీనివాసన్ పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు. శ్రీనివాసన్ ఎంపైర్లను ఫిక్సింగ్ చేసేవాడని లలిత్ మోదీ చెప్పారు. సిఎస్కే మ్యాచ్లలో ఎంపైర్లను మార్చడని షాకింగ్ కమెంట్స్ చేశాడు. అంతేకాదు వేలంలోనూ రిగ్గింగ్కి పాల్పడ్డాడని చెప్పాడు. లలిత్ మోదీ చేసిన ఈ కమెంట్స్ ఐపీఎల్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. మెగా వేలం ముగిసిన రెండో రోజే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. అయితే ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణంలో జట్టు యజమాని శ్రీనివాసన్ ప్రమేయం కారణంగా 2013లో సిఎస్కే 2 ఏళ్ల పాటు నిషేధానికి గురైంది. 2 ఏళ్ల తర్వాత 2018లో మళ్ళీ ఐపీఎల్లోకి పునరాగమనం చేసింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. 10 సార్లు ఫైనల్లోకి ప్రవేశించగా 12 సార్లు ప్లే ఆఫ్కి వెళ్ళింది. 2010, 11, 18, 21, 23 సంవత్సరాలలో చెన్నై ఛాంపియన్గా నిలిచింది. ఇక చెన్నై యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేసిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ 2010లో మనీ లాండరింగ్ ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను లండన్లో నివసిస్తున్నాడు. 2010లో ఐపీఎల్లో స్కామ్కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బీసీసీఐ నుంచి సస్పెన్షన్కు గురయ్యాడు. ఇటీవలే జరిగిన మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ విన్నర్లను తమ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం చెన్నైలో రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీష్ పతిరానా, శివం దుబే, ఎంఎస్ ధోని, నూర్ అహ్మద్, ఆర్ అశ్విన్, డెవాన్ కాన్వే, ఖలీల్ అహ్మద్, రచిన్ రవీంద్ర, అంశుల్ కాంబోజ్, రాహుల్ త్రిపాఠి, శామ్ కురాన్, గుర్జాపనీత్ సింగ్, నాథన్ ఎల్లిస్, దీపక్ హూడా, విజయ్ శంకర్, వంశీ బేడి, ఆంధ్ర సిద్ధార్థ్, శ్రేయాస్ గోపాల్, రామకృష్ణ ఘోష్, కమలేష్ నాగర్కోటి, ముఖేష్ చౌదరి, షేక్ రషీద్ ఉన్నారు. కాగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ 65 కోట్లని రిటెన్షన్ కోసం వెచ్చించింది. రవీంద్ర జడేజా 18 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, శివం దుబే 12 కోట్లు, మతీష్ పతిరానా 13 కోట్లు, మహేంద్ర సింగ్ ధోనిని 4 కోట్లకు రిటైన్ చేసుకుంది.